ఫార్మసిటీ వద్దంటూ రంగారెడ్డి జిల్లా యాచారం మండల రైతులు వినూత్న నిరసన చేపట్టారు. తాడిపర్తి నానక్ నగర్ మేడిపల్లి గ్రామంలో డప్పులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఫార్మాను రద్దు చేస్తామన్న రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోలేకపోయాడని విమర్శించారు. మంత్రులు సీతక్క, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డితో పాటు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కోదండరాం అందరూ కలిసి అబద్ధపు మాటలతో తమను మోసం చేశారంటూ నినదించారు. ఫార్మసిటీ రద్దు చేసి ఎవరి భూములు వాళ్లకు ఇప్పిస్తామని చెప్పి నమ్మించారని రైతులు ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఫార్మసిటీని రద్దు చేసి తిరిగి తమ భూములు తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫార్మసిటీ జీవోను రద్దు చేయలేదు. ఆ విషయం వాళ్ళు కోర్టులో కూడా చెప్పారు. మా భూసేకరణను రద్దు చేయమని చెప్తే మాకందరికీ నిషేధిత జాబితా నుంచి మా భూములు తీసేయాలి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం మాట మార్చేసి మీకు అధిక పారితోషికం ఇస్తాము, లేకపోతే 50 లక్షలు ఇస్తాము, మీరు అందరు భూములు ఇవ్వాలి, మీరు భూములు త్యాగాలు చేయాలి అని రైతులకు మళ్ళీ మాట మార్చి మొత్తము మోసపూరితంగా చేస్తున్నారు. మేము అడిగేది ఒకటే, అయ్యా ఇక్కడ 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరా ఉన్న బడుగు బలహీన వర్గాల భూములు మీరు అడుగుతున్నారు కరెక్టే. మరి మీ అందరు కూడా పెద్ద మోతవర్లు కదా, మరి మీ భూములు ఇస్తారా? మీరు ఇచ్చి మీ దాంట్లో కంపెనీలు పెట్టించి అందరికి ఇక్కడ ఉన్న యువతకు మీరు త్యాగాలు చేసి ఉద్యోగాలు ఇవ్వాలి. భట్టి విక్రమార్కుడు, సీతక్క, ఆయన కోదండరెడ్డి మెయిన్ పాత్రధారి. కోదండరెడ్డి ఏం చేసిండు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తను దొరకపోయినాను, రేవంత్ రెడ్డితో మాట్లాడిపించిండు. రేవంత్ రెడ్డి చేతిలో చేసిండు. చేతిలో చేసి అక్క మీ భూములు మీకే ఉంటాయి, మనం పార్టీ గెలవాలి అక్క అని అభయం ఇచ్చిండు. అభయం ఇచ్చినట్టు నిర్ణయం చేసుకోవాలి రేవంత్ రెడ్డి కూడా, కోదండ రెడ్డి కూడా. కోదండ రెడ్డి ఇంకా కలుస్తలేదు నాకు. ఆ భూములు మాకు ఉండాలి. ఆయన 50 లక్షలు కాదు, ₹1 కోటి కాదు, 10 కోట్లు ఇచ్చినా నేను భూమి ఇదివరకు ఎలక్షన్ల ముంగల మల్రెడ్డి రంగారెడ్డి కానీ తీర్మానం మళ్ళా వాళ్ళందరూ వచ్చి ఇటు సైడ్ ఫార్మసిటీ వస్తుంది రానియమని చెప్పి మా మీద మాకు వాగ్దానం ఇచ్చిపోయారు. మమ్మల్ని హామీ ఇచ్చారు. రైతు బంధు ఇది ఏంది, తర్వాత రైతు బంధువు లేదు, ఇప్పటికి ఆన్లైన్లో భూములు లేవు, బ్యాంక్ పోతే ఒక రోడ్లు లేవు, ఏ లేదు. ప్రస్తుతానికి మొత్తం మల్రెడ్డి రంగారెడ్డి కూడా చేతులు చేసిండు. మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు అసలు. ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి గెలిచాడు, ఫార్మసిటీ వద్దు, మీ భూములు మీకు అవుతాయి, మేము రైతు బిడ్డనని కోదండరెడ్డి చెప్పుకున్నాడు. మా భూమి లేకుండా మేము ప్రాణాలు ఇస్తాం, కానీ మా భూములు మాత్రం ఇవ్వం సార్. మేము అది ఎంతగానో తెగిస్తాం. మా మేడిపల్లి, నానక్ నగర్, కుర్మిత, అమెరికన్ 4 గ్రామాలు మా ఎంతగానో ఇస్తాం. మేము భూములు మాత్రం ఇవ్వం సార్. అదొకటే సార్, మేము భూములు మాత్రం ఇవ్వం.